వ్యాపార రంగంలో రాణిస్తున్న సిద్దురెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు చేయూతనందిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే నిరుపేద విద్యార్థులకు ఆపన్న హస్తం అందిస్తూనే బడిలో వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇటీవల శంషాబాద్ సిద్ధాంతి దళితవాడలోని ప్రభుత్వ పాఠశాలలకు దాదాపు 60 లక్షలు వెచ్చించి సొంత భవనాన్ని నిర్మించి ఇచ్చారు. తాజాగా శంషాబాద్ మండలంలోని పాల్మకూల్ కేజీబీవీ బాలికల పాఠశాల పురుగుల అన్నం నీళ్ల చారు పెడుతున్నారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల కష్టాలను తెలుసుకుని వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించేందుకు సిద్దురెడ్డి సిద్ధమయ్యారు. అయితే విద్యాశాఖ అధికారులు అతన్ని గేటు దగ్గరే నిలువరించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని, జిల్లా కలెక్టర్తో సంప్రదించాకే ఏ విషయమైనా చెబుతామంటూ విద్యాశాఖ నోడల్ అధికారి మధుకర్ స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక సామాజికవేత్త కందకట్ల సిద్దురెడ్డి ఆయనతో పాటు వచ్చిన సినీ హీరో ఇంద్రసేన్ వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే ప్రభుత్వం తనకు అవకాశం ఇస్తే పాఠశాలలో విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పనకు తన వంతు కృషి చేస్తానని సిద్దురెడ్డి చెప్పారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని, తాను కూడా ప్రభుత్వ బడిలో చదువుకొని ఈ స్థాయికి వచ్చారని తెలిపారు. దీంట్లో పోటీ పడుతున్నారు, సొసైటీ దీంట్లో పోటీ పడుతున్నారు. కానీ ఇట్లాంటి నిరుపేదలకు ఒక పని చేస్తే అది ఎంత హెల్ప్ అవుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది. మనం ఇవ్వాల్సింది డబ్బు కాదు, బట్టలు కాదు, ఫుడ్ కాదు, సొసైటీకి ఒక విద్య. అంటే విద్య ఇవ్వడం వల్ల ఒక వ్యక్తి 10 మందిని తయారు చేస్తాడు, 1000 మందిని తయారు చేస్తాడు, 1,00,000 మంది తయారు చేస్తాడు. సో అట్లాంటి విద్యకు మనం సపోర్ట్ చేద్దాం. సో వాళ్ళ సమస్యలు ఇంకా కూడా నేను ఇప్పుడు కూడా చూస్తున్నా. సో అట్లాంటి సమస్యలు నా దృష్టికి వచ్చినాయి అంటే నేను ఖచ్చితంగా తీర్చడానికి, నా అవసరం అంటే నా ఆస్తిలో కొంత భాగం అమ్మేందుకు కాదు, ఫస్ట్ అయితే నా మండల్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న సమస్యలు తీర్చడానికి నేనైతే ముందుకు వస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు ఫస్ట్ మంచినీరు, తర్వాత ప్యూరిఫై వాటర్ కావాలంటున్నారు, ప్యూరిఫై వాటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. తర్వాత బుక్స్ కావాలంటే బుక్స్ ఇస్తాను, డ్రెస్సెస్ కావాలంటే ఇస్తాను. ఇక్కడ అంటే ప్యూరిఫై వాటర్తో పాటు అండ్ వాష్రూమ్స్ కూడా కావాలంటే కూడా వాష్రూమ్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది నేను గవర్నమెంట్ను ఏదో తక్కువ చేయాలని కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేను ఒక పౌరుడిగా చేయాలని అనుకుంటున్నాను. ఇందులో ఏ ఉద్దేశం లేదు నాకు. సో నేను ఈ సోషల్ రెస్పాన్స్గా చేయాలనుకుంటున్నా. సేమ్ టైంలో ఎంవిఓ గారిని అడిగాను, ఇక్కడ మేనేజ్మెంట్ని అడిగాను, నాకు ఒక రైటింగ్లో ఇస్తే నేను చేస్తాను. ఎందుకంటే ఇది వేరే ఉద్దేశం కాదు కాబట్టి వీళ్ళని అడిగాను. వాళ్ళు ఎప్పుడైతే నాకు రైటింగ్లో ఇస్తారో అప్పుడు ఇక్కడ వరకు